ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. నరుల ఆలోచనలు వ్యర్థమని యెహోవాకు తెలిసి ఉన్నది. నరుల ఆలోచనలు వ్యర్థము. కీర్తనలు 94:11. మనము ఏమీ ఆలోచించకుండా ఉండగలగటం సాధ్యమేనా? ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మరలా పడుకోబోయే వరకు మన ఆలోచనలకు అంతే ఉండదు. మంచి కానీ చెడు కానీ ఏదో ఒక ఆలోచన మన మెదడును తొలిచేస్తూనే ఉంటుంది. ఒక్కసారి మన ఆలోచనలు మనకు నిద్ర కూడా లేకుండా చేస్తాయి. మన ఆలోచనలన్నీ స్వార్థపూరితంగా, స్వప్రయోజనాన్ని ఆశించేవిగా ఉంటాయి. మన గురించి, మన కుటుంబం గురించి, మనకు ఇష్టమించిన వారిని గురించి తప్ప మనల్ని సృష్టించిన దేవుని గురించి ఆలోచించడానికి మనకి సమయం ఉండదు. ఎంతసేపటికి భవిష్యత్తు గురించి ప్రణాళికే. మన రోజు గడిచిపోతుంది. పోనీ మన గురించి మనం ఆలోచించినంత మాత్రాన ఏదైనా సంతోషంగా ఉండగలుగుతున్నామా అంటే ఆలోచించే కొద్దీ భయం తప్ప ఏమీ ఉండదు. మన గురించి మనం ఆలోచించుకొని చింతించటం తప్ప ఒరిగేది ఏమీ లేదు. మీలోని ఎవడను చింతించుట వలన ఒక మూరడెక్కువ చేసుకోనగలడా అని మత్తయి 6:27లో యేసయ్య చెప్పినా సరే, మూరెడు కాదు కదా, అంగుళం కూడా ఎత్తు చేసుకోలేనంత చింత రోజంతా మనసులోనే ఉంటుంది. అందుకు కారణం వ్యర్థమైన మన ఆలోచనల పుణ్యమే. మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మితే, ఆయన మీద ఆధారపడితే మన ఎత్తు గురించి మనం ఆలోచించుకోము. మనం ఏ స్థితిలో ఉన్నామన్న సంగతి పట్టించుకోము. సమస్తము దేవుని చేతిలో పెట్టి నిశ్చింతంగా ఉంటాము. అప్పుడు దేవుని గురించి తప్ప మన గురించి, మన కుటుంబం గురించి, మన కుటుంబం గురించి ఆలోచించము. దేవుని గురించి ఆలోచిస్తాము. దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. మనం దేవుని గురించి ఆలోచిస్తే దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. చాలామందికి అనుకుంటారు, దేవుని గురించి ఆలోచించడానికి ఏముందిలే అని అనుమానం రావచ్చు. ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తియు, దైవత్వము, జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టించిన వస్తువులను ఆలోచించడం వలన తేటచెల్లం అవుతున్నాయి. రోమాపత్రిక 1:20. ఈ జీవన సంబంధమైన ఆలోచనల వల్ల మనకు మిగిలేది ఆయాసము, ప్రయాసే. వ్యర్థమైన ఆలోచనలు మన మనసును పాడు చేసుకోకుండా, సమయం వృధా చేసుకుండా దేవుణ్ణి ప్రేమించి ఆయన మీద ఆధారపడి మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన మనల్ని నిత్యం నడిపిస్తాడు. మన గురించి, మన కుటుంబం గురించి ఆలోచించే అవకాశమే ఉండదు. మన గురించి, దేవుని గురించి ఆలోచించడానికి నువ్వు సిద్ధమేనా? ప్రభువా, దేవా, ఈ లోక కాలంలో జీవించినంతకాలం వ్యర్థమైన మా జీవితం